హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బెంగళూరు. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నిన్న కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేసుకున్నారు అందరూ? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేనైతే ఇలా చేసుకున్నానండి. కృష్ణయ్యకి సమర్పించడానికి ఎన్నో రకాలు చేయలేదు, కానీ డ్రాగన్ ఫ్రూట్తో ఇన్ని రకాల కుండలను చేశాను. మరి ఆ కుండలను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. అలాగే రోజు మనం పూజ చేసుకునే సిల్వర్ వస్తువుల కోసం చిన్న విషయం. పూజ చేసుకునే సిల్వర్ వస్తువులు ఇలా చేయాలని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. అదేంటో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్తో చేసిన స్వీట్ కుండలు చాలా టేస్ట్గా ఉంటుంది. 4-5 డేస్ నిలవ కూడా ఉంటాయి. మనం ఈ స్వీట్ కుండలు డ్రాగన్ ఫ్రూట్తో చేసాం కదా. ఈ ఫ్రూట్ కాస్ట్ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మేమెప్పుడు ఇంత తక్కువ రేట్లో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోలేదు. ఫస్ట్ టైం ఈ డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్ తెలిసి నేనే ఆశ్చర్యపోయానండి. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్తో పాటు కృష్ణయ్యకి ప్రీతికరమైన అటుకుల కాంబినేషన్లో ఈ కుండలను తయారు చేసుకుందాం. మరి లేట్ చేయకుండా నేను చేస్తాను, మీరు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకుని తర్వాత కృష్ణయ్యకి ప్రీతికరమైన అటుకులను కూడా వేసుకోవాలి. ఇలా వేసిన అటుకులను గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ అటుకులు ఎంత వేగితే అంత టేస్టీగా మరియు రుచికరంగా ఉంటాయి మనం చేసుకునే కుండలు. మంచి కలర్ వచ్చే వరకు వేయించిన అటుకులను ఇలా ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రాగన్ ఫ్రూట్. ముందుగా ఆవు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడైన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించే కొద్దీ మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత 1 కప్పు తాటి బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా బెల్లం కూడా వేసి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచిన అటుకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ముద్దలా అవుతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 1 కప్పు పంచదారను తీసుకుని 4 యాలక్కాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లో ముందుగా వేయించి పెట్టుకుని అటుకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంత అంతా అని క్వాంటిటీ ఏమీ లేదు, నేనైతే 4 స్పూన్లు వేశాను. తర్వాత మనం మిక్సీ పట్టిన పంచదారను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన అటుకులు, పంచదార, మిల్క్ పౌడర్ని 3 బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన ఆవు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. పాలు కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే పాలు ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది. నాకు కొద్దిగా పల్చగా అవటం వల్ల కొంచెం అటుకుల మిశ్రమాన్ని వేసుకుని ముద్దలా చేసుకున్నాను. చేసిన పిండి ముద్దను కూడా ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్లేట్లోకి డ్రాగన్ ఫ్రూట్ ముద్దను తీసుకుని బాగా కలపాలి. కొంచెం గట్టిగా ఉంటే కాచి చల్లార్చిన ఆవు పాలను వేసుకుని కలుపుకోవచ్చు. బాగా గట్టిగా ఉంటే వేసుకోవాలి తప్ప మామూలుగా ఉంటే అవసరం లేదు, నేనైతే వేయలేదు. ఇలా కలిపిన తర్వాత రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి. అలాగే అటుకులు, మిల్క్ పౌడర్ వేసిన మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. మనం చేసుకునే కుండల సైజుని బట్టి ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేస్తే స్మూత్గా వస్తాయి ఉండలు. కొన్ని ఉండలు పెద్దగా, కొన్ని ఉండలు చిన్న చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫ్ చేస్తాం కాబట్టి. ఇలా రౌండ్గా చేసిన ఉండలను ఇక్కడ చూపించిన విధంగా అరచేతితో ఒత్తుకుంటూ చిన్న సైజు చపాతీలా చేసుకుని మధ్యలో అటుకులతో చేసిన ఉండని పెట్టుకుని చూపించిన విధంగా మళ్ళీ రౌండ్గా ఉండలా చేసుకోవాలి. ఈ ఉండ ఎంత రౌండ్గా చేసుకుంటే అంత అందంగా ఉంటుంది మనం చేసుకునే కుండ. మీకు కుండ ఎలా చేయాలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం రావట్లేదు నాకు. ఇక్కడ పైన చూపించిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనం కృష్ణయ్యకు సమర్పించే తీపి కుండలు. కొన్ని కుండలు డ్రాగన్ ఫ్రూట్ ఉండలతో చేశాను, కొన్ని అటుకుల ఉండలతో చేశాను. కుండలనే కాదండి, మనకి నచ్చినట్టు వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసిన వాటిపైన మంచిగా మనకు వచ్చినట్టు డెకరేషన్ చేసుకోవాలి. నేను సింపుల్గా నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు డెకరేషన్ చేశాను. మరి నేను కృష్ణయ్యకు సమర్పించే ఈ డ్రాగన్ ఫ్రూట్ అటుకుల కాంబినేషన్లో చేసిన కుండలు మీకు ఎలా అనిపించాయో నాకు చెప్పండి. అలాగే మనం పూజ చేసుకునే వెండి వస్తువుల గురించి మీతో చెప్తానన్నాను కదా.
మనం రెగ్యులర్గా కొన్ని వెండి వస్తువులను పూజా సామాన్లు వాడతాం కదా, అవి కాకుండా వెండి గిన్నెలు, కంచాలు, కలసము చెంబులు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో తీస్తాం వీటిని. మనం ఆల్రెడీ వీటిని కడిగి శుభ్రం చేసే పక్కన పెడతాం. కానీ మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు డైరెక్ట్గా అలా పెట్టకూడదట. నీళ్ళల్లో ఆవు పాలు కొద్దిగా వేసి అప్పుడు ఈ వెండి సామాను కడిగి శుభ్రం చేసుకుని మళ్ళీ యథావిధిగా పూజకి వాడుకోవచ్చంట. అంటే మనం పూజ చేసి పక్కన పెట్టేస్తాం కదా, మళ్ళీ వాటిని వాడేటప్పుడు ఇలా ఆవు పాలల్లో కడిగి పెట్టుకుంటే మంచిదట. రెగ్యులర్గా వాడే వెండి వస్తువులకి ఇలా అవసరం లేదు, అప్పుడప్పుడు వాడే వెండి వస్తువులకి ఇలా చెయ్యాలి. విషయం నాకు కూడా మా అక్క చెప్పే వరకు తెలియదు. నేను కూడా ఇక మీదట ఇలానే చేస్తాను. ఇలా అప్పుడప్పుడు పూజ చేసుకునే వెండి సామాలని నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు వేసి కడగాలని ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఈసారి నుంచి కంపల్సరీ ఇలా చేయండి. కృష్ణయ్యకు సమర్పించే ఈ తీపి కుండలు ఎంత అందంగా ఉన్నాయి కదండి. డ్రాగన్ ఫ్రూట్తో చేసిన ఈ కుండ అయితే అక్కడక్కడ బ్లాక్ సీడ్స్ కనిపిస్తూ ఎంత అందంగా ఉందండి. చూసే కంట రియల్గా చూస్తే ఇంకా అందంగా ఉన్నాయి ఇవి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అందమైన కుండ రెడీ అవ్వడానికి కారణమైన డ్రాగన్ ఫ్రూట్ రేటు తెలుసా మీకు? అక్షరాల 25 రూపాయలు, 25 రూపీస్ అండి. 25 రూపీస్ అంటే మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా. మా వారు దీని రేటు చెప్పినప్పుడు నాకు కూడా అలాగే ఆశ్చర్యంగా అనిపించిందండి. ఆంధ్రాలో డ్రాగన్ ఫ్రూట్ ఇంత తక్కువగా కొనలేదు, వినలేదు కూడా ఎప్పుడూని. ఇంత తక్కువ రేటుకి ఎలా వచ్చిందనుకుంటున్నారు? మీ లేదండి, డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందంటండి, తోట నుంచి కోసి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారంట. 25 రూపాయలకి వచ్చింది కదా, పండు బాగాలేదనుకోవడానికి లేదు. ఫ్రూట్ చాలా ఫ్రెష్గా రెడ్డిష్గా చాలా బాగుంది, టేస్టీగా. మీరు ఎప్పుడైనా ఇంత తక్కువలో డ్రాగన్ ఫ్రూట్ కొన్నారా? కొంటే కమెంట్ చేయండి. ఫ్రూట్తో చేసిన తీపి కుండలు పాడవ్వండి, 4-5 డేస్ అన్నా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 4-5 డేస్ నిల్వ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ అంతగా తీయగా ఉండదు, కొద్దిగా చప్పగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా యాపిల్ ఎలాగైతే వాడతామో అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా వాడుతున్నారు అందరూ. ఫ్రూట్ చప్పగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు బెల్లము, అటుకులు వేసి చేసుకుని తింటే దానికే కాదు నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన డ్రాగన్ ఫ్రూట్ కుండలను కృష్ణయ్యకు మనస్ఫూర్తిగా సమర్పించి అందరూ బాగుండాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అని మనస్ఫూర్తిగా నా కృష్ణయ్యను వేడుకున్నాను. అంతా కృష్ణార్పణం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.